విశాఖలో గూగుల్ ఏఐ డేటా హబ్ కి శంకుస్థాపన జరిగింది. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి భూమి పూజ చేశారు. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ గా భారత్ నిలుస్తుందని చెప్పారు నేతలు. ఇకపై గ్లోబల్ ఐటీ మ్యాప్ లో విశాఖ అనే పవిత్ర పట్టణం ఉండబోతోందని తెలిపారు. విశాఖలో పూర్తి ఎకోసిస్టమ్ తయారు చేస్తున్నామని, పెట్టుబడులకు సాధించి యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని చెప్పారు. ఏపీలో పర్యటించారు భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం దగ్గర టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆయనకు ఆహ్వానం పలికారు. మొదట ధ్వజస్తంభానికి నమస్కరించుకుని ప్రధాన ఆలయంలోకి వెళ్లారు ఉపరాష్ట్రపతి. తర్వాత వకులమాత, విమాన వెంకటేశ్వర స్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు రాధాకృష్ణన్కు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ చైర్మన్, ఈవో స్వామివారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందించారు. ఆసియాలోని అతిపెద్ద డేటా సెంటర్గా భారత్ నిలుస్తుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రతి ఒక్కరూ గూగుల్లో సెర్చ్ చేస్తే గూగుల్ మాత్రం విశాఖను వెతుక్కుంటూ వచ్చిందని చెప్పారు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా హబ్కు శంకుస్థాపన చేశారు సీఎం. కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, ఏపీ మంత్రులు, గూగుల్ ప్రతినిధులు పాల్గొన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో మాత్రమే అభివృద్ధి సాధ్యమన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ప్రధాని మోదీ వికసిత భారత్ 2047 విజన్ రూపొందిస్తే ఏపీలో స్వర్ణాంధ్ర విజన్తో అభివృద్ధి సాధిస్తున్నామని చెప్పారు. ఇక నుంచి గ్లోబల్ ఐటీ మ్యాప్లో విశాఖ అనే పట్టణం ఉండబోతుందని చెప్పారు మంత్రి లోకేష్. పెట్టుబడులతో ఏపీ చరిత్ర సృష్టించనుందని తెలిపారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అదే సమయంలో గూగుల్ ఈ రోజు విశాఖపట్నంకు వచ్చిందంటే మనందరికీ గర్వకారణం. గూగుల్ రాక విశాఖపట్నానికే కాదు, ఆంధ్రప్రదేశ్కి ఒక గేమ్ చేంజర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఏపీ టెక్నాలజీకే కాదు, భారతదేశానికి ఒక గ్రోత్ ఇంజన్గా తయారవుతుందని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. విశాఖలోని సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యాలయాన్ని సందర్శించారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. సీఎం చంద్రబాబుతో కలిసి రైల్వే జోన్ను ప్రారంభించి రైల్వే ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. కొత్త జంక్షన్లు, డివిజన్ల కనెక్టివిటీపై కేంద్ర మంత్రితో చర్చించారు చంద్రబాబు. లాజిస్టిక్స్ కనెక్టివిటీ పెంచాలని కోరారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. విశాఖలో గూగుల్ ఆధ్వర్యంలో ఏఐ శక్తి కాంక్లేవ్ జరిగింది. మంత్రి లోకేష్, ఏఐ రంగ నిపుణులు కాంక్లేవ్లో పాల్గొన్నారు. ఐటీ అభివృద్ధిలో హైదరాబాద్ కంటే మెరుగ్గా విశాఖను మారుస్తామని చెప్పారు లోకేష్. విశాఖలో పూర్తి ఏకోసిస్టమ్ తయారు చేస్తున్నామని తెలిపారు. డేటా సెంటర్లు తేవడమే కాదు, వాటి నిర్వహణ కూడా కీలకమని, పరిశ్రమలను తెచ్చి యువతకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని చెప్పారు. Ports have connected this great city to the rest of the world. These cable landing stations will digitally connect Visakhapatnam to the rest of the globe. Across the world, from Virginia to Dublin, we have seen the impact that data centers have actually had on the entire ecosystem. So we as a state merely don't look at the data center investment as an investment of $15 billion, but we believe it is an investment to a robust ecosystem, and it's the beginning of that wonderful journey. ఏపీలోనూ డిఫరెంట్ వెదర్ కొనసాగుతుంది. ఓవైపు ఎండలతో ఇబ్బంది పడుతూ ఉండగా మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. వడదెబ్బకు తిరుపతి జిల్లాలో ఓ చిన్నారి మృతి చెందింది. కేవీబీపురం మండలంలో 7 నెలల చిన్నారి చైత్ర అస్వస్థతకు గురవడంతో హాస్పిటల్కు తీసుకెళ్లారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుని తిరిగి ఇంటికెళ్తుండగా మళ్లీ అస్వస్థతకు గురై చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. మార్కాపురం జిల్లా దోర్నాల మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ ఈదురుగాలులకు గ్రామాల్లో చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. కడపరాజుపల్లిలో నాగులమీరా దర్గాలో 130 సంవత్సరాల వేప చెట్టు విరిగిపడింది. దోర్నాలలో పలు దుకాణాలపై ఉన్న రేకులు కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల మిర్చి పంట తడిసిపోయి ఆందోళన చెందుతున్నారు రైతులు.